హిందూ మతంలో ఒక్కొక్క రోజు ఒక్కో దేవుడికి అంకితం. శనివారం సూర్య భగవానుడి కుమారుడు శనీశ్వరుడికి అంకితం. శనీశ్వరుడు కర్మలను అనుసరించి శిక్షలనిచ్చే న్యాయదేవుడు. శనిదేవుడు కర్మ ఆధారిత గ్రహం. శనీశ్వరుడు అనుగ్రహం కొన్ని పనులు చేయడం వల్ల కలిగితే కష్టపడి పనిచేసే వ్యక్తుల పట్ల, పేదలకు సహాయం చేసే వారి పట్ల శనీశ్వరుడు అనుగ్రహం చూపిస్తాడు. అలాగే ఎవరైనా నియమాలను ఉల్లంఘిస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే శనిదేవుడు కూడా అతన్ని శిక్షిస్తాడు. ముఖ్యంగా శనివారం రోజు కొన్ని పనులు చేస్తే శనీశ్వరుడికి కోపం వస్తుంది. అటువంటి వ్యక్తుల జీవితంలో కష్టాలు కల్పిస్తాడు. శనివారం రోజున పొరపాటును కూడా ఈ పనులు చేయొద్దు. గడ్డం, జుట్టు, గోర్లు కత్తిరించడం నిషేధం. ఈ పని ఎవరు చేసినా శనీశ్వరుడు ఇబ్బంది పెడతాడు. శనివారం నాడు తల్లిదండ్రులు తమ కూతుర్ని అత్తారింటికి పంపద్దు. ఆ రోజున కూతుర్ని అత్తమామలింటికి పంపితే వైవాహిక జీవితం బాగోదు, వివాదాలు ఏర్పడతాయి. శనివారం నల్ల మినపప్పు, నూనె కొనద్దు. శనీశ్వరుడికి కోపం వస్తుంది. దానం చేస్తే విశేష ఫలితాలు. శనివారం రోజు మాంసం, మద్యం తీసుకోవద్దు. శనిదేవుడు కోపం గించుకుంటాడు, కష్టాలు వెంటపడతాయి. శనివారం నాడు పేదలను, నిస్సహాయులను వేధించొద్దు. ఇలా చేస్తే శనిదేవుడి తీవ్ర ఆగ్రహం ఎదుర్కోవాలి. అనేక రకాల సమస్యలు. శనివారం ఉప్పు కొనద్దు. అశుభ సంఘటనలు జరుగుతాయి. శని చెడు దృష్టి పడుతుంది. శనీశ్వరుడికి ఇనుపలోహం అంటే ఇష్టం. శనివారం ఇనుము కొనడం, అమ్మడం నిషేధం. ఆ రోజున ఇంటికి తీసుకురావద్దు ఇనుము. అలా చేస్తే శనిదేవుడికి కోపం వస్తుంది.